ఝాన్సీ అయితే జయకృష్ణని కలిసి జయకృష్ణతో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి జయకృష్ణ, నువ్వు ఇంకా సైట్కి వెళ్ళలేదా అని చెప్పి అంటుంది. మేడం వెళ్తాము, అభి సార్ ఇప్పుడే నన్ను చామంతిని కలిసి వెళ్ళమన్నారు, ఆ సూపర్వైజర్ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదంట అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న ఝాన్సీ అయితే ఆ సూపర్వైజర్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా చేసింది నేనే. నువ్వు చామంతి ఇలా ప్రైవసీగా ఉంటేనే కదా మీ మధ్య కమ్యూనికేషన్ పెరుగుతుంది. ఇంకెన్ని రోజులు కాదు, నువ్వు త్వరగా చామంతిని నీ ట్రాప్లోనికి పడేసుకో. ఎందుకంటే ఆ చామంతిని నువ్వు నీ ట్రాప్లోనికి పడేసి తనను మోసం చేయాలి, అది నేను చూడాలి అని చెప్పి ఝాన్సీ అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న జయకృష్ణ అయితే సరే మేడం, ఇక త్వరగా జరుగుతుంది ఆ పని అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని ఝాన్సీ అయితే త్వరగా జరగడం కాదు, దానికి కొన్ని నెలలో కొన్ని సంవత్సరాలు పట్టడం కాదు, అది తొందరగా జరగాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఝాన్సీ. అది విని జయకృష్ణ అయితే అలాగే మేడం, చామంతి ఆల్రెడీ నాకు 30% పడినట్టే, ఇంకా 70% మిగిలి ఉంది, ఆ 70% కూడా తన్ని పడగొడతాను అని చెప్పి జయకృష్ణ అంటూ ఉంటాడు. అది విని ఝాన్సీ అయితే నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు, ఆ చామంతిని నువ్వు లైన్లో పెట్టాలి, వీలైనంత త్వరగా నువ్వు లైన్లో పెట్టి తనని నువ్వు మోసం చేయాలి. ఆ మోసం చేస్తే చామంతి ఇక జీవితంలో ముఖమెత్తుకోలేక ఈ సిటీనే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, అది నా ప్లాన్, అర్థమవుతుంది కదా. ఆ చామంతిని నువ్వు ఎంత వేరం మోసం చేస్తే నేను అంత సంతోషిస్తాను అని చెప్పి ఝాన్సీ అయితే జయకృష్ణతో అంటూ ఉంటుంది. అది విని జయకృష్ణ అయితే సరే మేడం, నేను ఖచ్చితంగా చామంతిని వీలైనంత త్వరగా పడేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న ఝాన్సీ అయితే సరే నేను కూడా చూస్తానని చెప్పి అంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.